ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సిగ్గుపడాలి. ఒక విశ్వాసిగా దేవుడి బిడ్డ అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడాలి. ఎందుకంటే మనకి జ్ఞానం లేదు, బుద్ధి లేదు, ఆలోచన శక్తి లేదు, అసలు దేవుడు బిడ్డలా అనడానికి అర్హత లేదు మనకి. ఎందుకంటే మన ప్రజెంట్ డేస్లో మనం ఎలా ఉన్నామంటే, ఒక కార్యం గురించి మనం దేవుడికి ప్రార్థన చేస్తాం, ఒక కార్యం గురించి మన కడుపులు మార్చుకొని ఉపవాస ప్రార్థన చేసి ఆయన యందు విశ్వాసం చూపు, ఆయన యందు నమ్మకం ఉంచాము. ఆ కార్యం మనం అనుకున్న సమయానికల్లా పూర్తవ్వలేదు. వెంటనే దేవుని ప్రశ్నించేస్తున్నాం, ప్రభువా నాకేంటి ఈ స్థితి, నాకేంటి శ్రమ, నేను నీ దగ్గరే కదా విశ్వాసం చూపాను, నేను నీ అందే కదా నమ్మకం ఉంచాను, నేను నీకే కదా నాకు కడుపు మార్చుకొని కూడా ఉపవాస ప్రార్థన చేశాను, మరి ఎందుకు నాకు ఇది జరగలేదు అని ప్రశ్నించే వారిగా ఉంటున్నాం. కానీ దాని వెనకాల ఉన్న ఆయన ఉద్దేశం కానీ, దాని వెనకాల ఉన్న ఆయన చిత్తం కానీ, దాని వెనకాల ఉన్న ఆయన కార్యం కానీ మనము గ్రహించలేకపోతున్నాం. ఇప్పుడు రెండు విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే, ఒక కార్యం మనం దేవుడి దగ్గర భారంగా పెట్టింది సఫలం అవ్వలేకపోతే రెండు విషయాలు కారణాలు అయ్యి ఉండాలి. ఏంటంటే, ఆ కార్యం మనల్ని నాశన పరిచేదైనా అయ్యి ఉండాలి, లేకపోతే ఆ కార్యం మనల్ని నాశనంలోకి దోసేదైనా అయ్యి ఉండాలి. ఏంటంటే, ఆ కార్యం మనల్ని నాశన పరిచేదైనా, లేకపోతే ఆ కార్యం మనల్ని నాశనంలోకి దోసేదైనా. ఎప్పుడూ కూడా దేవుడు ఆయన విశ్వాసుల్ని, ఆయన బిడ్డల్ని ఊరికి వదలడు. ఆయన బిడ్డల్ని తలగా చేస్తానన్నాడు కానీ తోకగా చేయనన్నాడు. వాక్యం కూడా క్లియర్ కట్గా ఏం సెలవిస్తుందంటే, సింహపు పిల్లలైనా లేమిగలవై ఆకలిగొనునేమో కానీ ఆయన ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువలేదు. ఆయన నీకు ఏ మేలు కొదువు లేకుండా చేస్తాను నా జీవితంలో. ఒక కార్యం సఫలం అవ్వలేదంటే దేవుణ్ణి ప్రశ్నించే వారిగా కాకుండా, దేవా దీని వెనకాల ఉన్న నీ చిత్తం ఏంటో నేను గ్రహించే రీతిగా నన్ను మార్చు ప్రభువా, దీనికన్నా గొప్ప కార్యం నువ్వు చేస్తున్నందుకు నీ కృతజ్ఞతలు, దీనికన్నా గొప్ప కార్యం నువ్వు చేస్తావని నేను నీలో విశ్వసిస్తున్నాను. ఇది రాకపోనే కానీ నువ్వు ఉన్నావు, నువ్వు అన్నీ చూస్తున్నావు, నువ్వు అన్నీ చేస్తావు. నేను ఉన్నవాడువు, అనువాడువు, నిత్యము కాయువాడువు నీవే, మా పాదములకు ఏ రాయి తగలనియ్యవు అని చెప్పేసి దేవునికి ప్రార్థన చేద్దాం. ఆయన నుండి వచ్చే గొప్ప గొప్ప కార్యాలు పొందుకుందాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.